యూపీఎస్సి సివిల్ సర్వీస్ పేపరు లెంతీ ఉంది అండ్ టఫ్ ఉంది కదా క్వశ్చన్ పేపర్ 2026ది. యూపీఎస్సి నీకు మెన్షన్ చేస్తుందమ్మా, నీకు టాపిక్ వైజ్ కానీ సబ్జెక్ట్ వైజ్ కానీ నేను ఇన్నే క్వశ్చన్స్ ఇస్తా అని ఎక్కడా చెప్పదు. కాబట్టి మనం ఇక్కడ ఒక స్ట్రాటజీ ప్లే చేయాలి. ఏమని, కరెంట్ అఫైర్స్ లో 12 months కరెంట్ అఫైర్స్ లో ఏ టాపిక్స్ ఉన్నాయో న్యూస్ లోనే ఆ టాపిక్స్ బేసిక్, స్టాటిక్, డైనమిక్ 3 types ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. మస్ట్ అండ్ కంప్లీట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి. అక్కడ ఈజీగా సాల్వ్ చేయగలరు. వాళ్ళు న్యూస్ లో ఉన్న టాపిక్స్ ని, హైలైట్ న్యూస్ లో ఉన్న టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకొని స్టాటిక్ నుంచి కానీ, బేసిక్స్ నుంచి కానీ, డైనమిక్ నుంచి కానీ క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. ఒక స్ట్రాటజీ. కాబట్టి రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదవాలి. ఆ న్యూస్ పేపర్ లో ఉన్న ప్రతి టాపిక్ పర్ఫెక్ట్ గా మనకు వచ్చి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూస్, టాపిక్ వైజ్ ఎంసీక్యూస్. మనం ఒక టాపిక్ చదివిన తర్వాత మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి. ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని ఎవ్రీథింగ్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే లెంతీ పేపర్ కూడా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మస్ట్ అండ్ పేపర్ ఎలా ఉంది, ఎంత లెంతీగా ఉంది, అండ్ డే 1 నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎంసీక్యూస్ అండ్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ మనం సాల్వ్ చేస్తుంటే, టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి. ఆ బుక్ తీసుకొని సాల్వ్ చేస్తూ ఉంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది క్వశ్చన్ పేపర్. నీకు యూపీఎస్సి ఈ సిస్టమ్ లోనే, ఈ ప్యాటర్న్ లోనే నీకు క్వశ్చన్స్ ఇస్తాను, ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని మార్కులకి క్వశ్చన్స్ ఇస్తానని చెప్పదు. కాబట్టి అన్ని సబ్జెక్టులు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. అన్ని సబ్జెక్ట్స్, ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ చదువుకుంటూ వెళ్ళాలి. జోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలా కరెంట్ అఫైర్స్, ఇట్లా మీరు లైన్ టు లైన్ ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్ చదివితేనే ఈజీ ఉంటుంది. ఆల్ సబ్జెక్ట్స్ కి ఈక్వల్ ఉంది. అండ్ న్యూస్ పేపర్ లో ఉన్న హైలైట్ న్యూస్ అంటే రెగ్యులర్ గా వచ్చే న్యూస్లలోని అండ్ రిపీటెడ్ న్యూస్ లోని బేసిక్స్ నుంచి కానీ, స్టాటిక్ నుంచి కానీ, డైనమిక్ నుంచి కానీ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇది ఒక స్ట్రాటజీ. ఈ 2 స్ట్రాటజీలు మనం ఫస్ట్ నుంచే డే 1 నుంచే నెక్స్ట్ 2027 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ మంత్ నుంచే, ఈ రోజు నుంచే మీరు ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు.